మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తోన్న మనశంకర వరప్రసాద్ గారు సినిమా నుంచి దసరా కానుకగా నయనతార ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. ఇందులో ఆమె శశిరేఖ పాత్రలో సాంప్రదాయ వేషధారణలో ఆకట్టుకున్నారు. ఇదే సమయంలో దర్శకుడు అనిల్ రావిపూడి రేపు మరో సర్ప్రైజ్ ఉందంటూ ప్రకటించడంతో ఫ్యాన్స్ కి ఆసక్తి అయితే పెరిగిపోయింది. చిరంజీవి మాస్ లుక్, నయనతార కీలక పాత్రతో ఈ సినిమా మెగాస్టార్ కెరీర్ లో మరో మైలురాయిగా నిలిచే అవకాశం ఉందని ట్రేడింగ్ వర్గాలు చెప్తున్నాయి. అయితే మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తోన్న మనశంకర వరప్రసాద్ గారు సినిమా నుంచి దసరా కానుకగా నయనతార ఫస్ట్ లుక్ పోస్టర్ అయితే విడుదలైపోయింది. ఇందులో ఆమె శశిరేఖ పాత్రలో సాంప్రదాయ వేషధారణతో ఆకట్టుకుంటోంది. ఇదే సమయంలో దర్శకుడు అనిల్ రావిపూడి రేపు మరొక సర్ప్రైజ్ ఉందంటూ ప్రకటించడంతో ఫ్యాన్స్ లో ఆసక్తి పెరిగింది. చిరంజీవి మాస్ లుక్, నయనతార కీలక పాత్రతో ఈ సినిమా మెగాస్టార్ కెరీర్ లో మరొక మైలురాయిగా నిలిచే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. నయనతార ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేస్తూ ట్వీట్ చేసిన అనిల్ రావిపూడి మన దసరా కానుకగా ఇది మాత్రమే కాదు, రేపు మరొక సర్ప్రైజ్ రెడీగా ఉంది అంటూ వెల్లడించారు. దీంతో అభిమానులు విజయదశమి రోజు ఏం సర్ప్రైజ్ రాబోతోందనే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గ్లిమ్స్ కానీ, చిన్నపాటి టీజర్ కానీ లేదా మరొక ప్రధాన పాత్ర లుక్ పోస్టర్ రిలీజ్ చేయబోతున్నారేమో అన్న ఊహాగానాలు కూడా మొదలయ్యాయి. అయితే చిరంజీవి గత చిత్రం భోలా శంకర్ బాక్స్ ఆఫీస్ వద్ద తీవ్రంగా నిరాశ కలిగించిన నేపథ్యంలో ఈసారి ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. అనిల్ రావిపూడి చిత్రాల్లో బలమైన సెంటిమెంట్ తో పాటు ఎంటర్టైన్మెంట్ కి కూడా లోటు ఉండదు. ఈ నేపథ్యంలోనే చిరంజీవి అనిల్ రావిపూడి కాంబోలో అభిమానులు నమ్మకంతో ఉన్నారు. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ కూడా కీలక పాత్రలో నటిస్తుండటం మరొక విశేషం. చిరంజీవి, నయనతార కలిసి గతంలో 2 చిత్రాలలో నటించిన సంగతి మనందరికీ తెలిసిందే. సైరాలో వీరిద్దరూ భార్యాభర్తలుగా నటించగా, గాడ్ ఫాదర్ లో అన్నా చెల్లెలుగా నటించడం విశేషం. ముచ్చటగా మూడోసారి ఈ చిత్రంలో వీరిద్దరు రొమాంటిక్ జంటగా ప్రేక్షకుల్ని అలరించనున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల కేరళలో ఈ జంటపై ఒక సాంగ్ షూట్ కూడా చేయగా ఆ దృశ్యాలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఈ మూవీలో నటించేందుకు నయనతార ఏకంగా 18 కోట్ల రూపాయలని డిమాండ్ చేసినట్లుగా వార్తలు వచ్చాయి. గతంలో ఏ చిత్ర ప్రమోషన్లలో కూడా పాల్గొనలేని నయనతార ఈ చిత్రానికి మాత్రం షూటింగ్ మొదలు కాకముందే ప్రమోషన్ వీడియోలు చేయటం అప్పట్లో చర్చనీయాంశమైంది. అసలు నయనతారకి ఏం చెప్పి ఒప్పించావయ్యా అని అందరూ అనిల్ రావిపూడిని ప్రశ్నలతో తెగ విసిగించారు. మొత్తానికైతే మనశంకర వరప్రసాద్ గారు చిత్రానికి సంబంధించి వస్తున్న అప్డేట్స్ తో మెగా ఫ్యాన్స్ సంతోషంగా కనిపిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానుంది.